నమస్తే. 2024 ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైపోయింది. పార్టీలు ఎవరి బలాబలాలను అనుసరించి వారు ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. విజయనగరం జిల్లాకే గుండెకాయ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున అశోక్ గజపతిరాజు గారే మళ్ళీ బరిలోకి దిగుతారో, ఆయన కుమార్తె అదితి గజపతిరాజు మళ్ళీ రెండోసారి పోటీకి నిలబడతారో అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్కు తెలుగుదేశం పార్టీ తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీకి ఆమె అభ్యర్థి అనే దశ వచ్చేసే సమయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేంద్ర బిందువుగా ఉన్న అదితి గజపతిరాజు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. విజయనగరం నియోజకవర్గంలో పార్టీ విజయావకాశాలను ఆమెను అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చేసాయి, మీరు కూడా ఇంచుమించుగా ఎన్నికలకు సిద్ధమైపోతున్నారు. సో విజయనగరం నియోజకవర్గంలో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మా పార్టీ పరిస్థితి విజయనగరంలో అద్భుతంగా ఉంది. ప్రజలు అందరూ ఎప్పుడా తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారని ఎదురు చూస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు పర్యటన చేస్తున్నప్పుడు కూడా చాలామంది దీవిస్తున్నారు. నాన్నగారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు విజయనగరం కోసం, అలాగే విజయనగరంని శాంతి భద్రతలతో ప్రొటెక్ట్ చేశారు. మీరు కూడా నాన్నలాగే మనల్ని చూసుకోవాలి, కాపాడాలి అని దీవెనలు ఇస్తున్నారు. మీ నమ్మకం చాలా మంచిది. కానీ విజయనగరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అంటే మీరు ఆల్రెడీ 5 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఈ మధ్యలో మున్సిపాలిటీని కూడా మీరు పోగొట్టుకున్నారు. అలాగే జిల్లా పరిషత్తు, జడ్పీటీసీలు అన్నింటిలో కూడా గత ఎన్నికల్లో మీరనే కదా, ఇక్కడనే కదా, రాష్ట్రం మొత్తం మీద అదే జరిగింది. సో కొన్ని చోట్ల పార్టీకి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలని మీరు అనుకుంటున్నారు? అంటే మనం ఇంకా కొద్ది కష్టపడి పనిచేయాలి. అది ఒక యాంగిల్ అవుతే, ఇంకొక యాంగిల్ ఏంటంటే మనం పార్టీలో విజయనగరంలో అయితే ప్రతి ఒక్క సీట్లో అభ్యర్థిని పెట్టాం. కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు ఇంత భయప్రాంతాలు చేశారంటే కొన్ని చోట్ల మనం పెట్టలేకపోయాం. ఎలాగో ప్రజల హృదయం అయితే తెలుగుదేశం పార్టీతో ఉంది. ఇప్పుడు పార్టీ గత 5 ఏళ్ళుగా పవర్లో లేని సమయంలో చాలామంది పార్టీకి దూరం అయ్యారు. పార్టీలోనే ఉన్నారు, ఎవరు పార్టీని విడిచిపోయినట్టుగా పెద్దగా లేదు. కానీ కొంతమంది అయితే పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ పార్టీలో ఉంటూ పార్టీకి కానీ లేకపోతే బంగ్లాకు రాకుండా, బంగ్లా ఏదైతే పార్టీ కార్యాలయంగా మీరు భావిస్తున్నారో ఆ బంగ్లాకు రాకుండా పార్టీకి దూరంగా ఉంటూ పార్టీలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మీసాల గీత. ఈ మీసాల గీత గారిని కానీ లేకపోతే కనకాల మురళీమోహన్, ఆయన కూడా కొంతకాలం నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే శైలాడ త్రినాథ్ గారు, ఇటువంటి గాజులరేగ నుంచి సత్యనారాయణ గారు, లేకపోతే మణియాల కృష్ణ గారు, ఇట్లాంటి వాళ్ళంతా పార్టీకి అయితే దూరం అయిపోలేదు. పార్టీ పట్ల వారికి ఇప్పటికీ కూడా అభిమానం ఉంది. కానీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ మీతో పాటు కలిసి రావడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. సో అలాంటి వారందరినీ కలుపుకొని రావడానికి మీరు మళ్ళీ ఏం చేయబోతున్నారు? ప్రధానంగా మీసాల గీత గారు. మనం అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మన పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో వెలుగుతూ ఉంది. మనం అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, ఇది పార్టీ. ఎవరు వచ్చినా వారిని ఆహ్వానిస్తాం. ఎవరు వచ్చినా అనేది కాదు, తీసుకురావడానికి మన తరపు నుంచి ఏం జరుగుతున్నది? మనం రెడీగా ఆహ్వానిస్తున్నాం. ఎవరు వచ్చినా రెడీగా ఆహ్వానిస్తున్నాం. సరే, ఇప్పుడు పార్టీ తరపు నుంచి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? పార్టీ తరపున ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక మేనిఫెస్టో పెట్టారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ కలిపి ఎన్నికలకి వెళ్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సూపర్ 6 అనే మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంతకాలు కూడా పెట్టి మన మేనిఫెస్టో మొత్తం ప్రజలకి ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా, కార్డ్స్ ఇస్తూ ఉన్నాం.
సో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో పూర్తిగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పాలిట్ బ్యూరో సభ్యులు అందరు కలిపి ఏ మేనిఫెస్టో, ఏ పాలసీస్ పెట్టినా మనం డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు నాన్నగారే అభ్యర్థి ఆయనే గెలిచారనుకోండి, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అందరికీ తెలిసిందే. కాదు ఇప్పుడు మీరే అభ్యర్థి అయి మీరు గెలవబోతున్నారు. మీరు గెలిస్తే మీరు ఎట్లాగా ప్రజలకు ఎటువంటి పాలన అందించాలనుకుంటున్నారు? ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే మనం విజయనగరంలో ఆల్రెడీ మనం నేను ఓడిపోయినాక కూడా మనం 2-3 సార్లు మనం రివ్యూస్ పెట్టాం కార్యకర్తలతో. అదేవిధంగా మనం చాలాసార్లు ఆల్రెడీ విజయనగరంలో సర్పంచ్ ఎలక్షన్స్ కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, ప్రతిసారి మనం డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేయటం జరిగింది. అయితే మనం ఆల్రెడీ ఇంతమంది ప్రజల్ని కలిసి ఉన్నాము. ఆల్రెడీ కొన్ని సమస్యలు తెలుసా మనకి. కొన్ని చోట్ల వాటర్ ట్యాంక్స్ ఆల్రెడీ కట్టున్నారు. పెరిగిన జనాభాకి అది సరిపోదు. సో అటువంటిది మనం ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నేను బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో తిరుగుతూ ఉంటే చాలామంది టిట్కో హౌసెస్ గురించి అడుగుతున్నారు. అంటే మనం ఆల్రెడీ కట్టాము, ఆ హౌసెస్ ఇచ్చే టైంలోకి, అవి రెడీ అయ్యే టైంలోకి ఎలక్షన్స్ వచ్చినాయి. సో మనం ఇవ్వలేకపోయాం. జస్ట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్, డ్రైన్ కనెక్షన్, ఇటువంటి చిన్న చిన్నవి మిగిలినాయి. ఈ 5 yearsలో అది కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. బట్ ప్రజలు ఏం అడుగుతున్నారంటే మీరు వస్తే ఇస్తారా అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఖచ్చితంగా చెప్పారు, మేము డెఫినెట్గా అవి అర్హులైన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు ఉచితాలు ఇలాంటివి ఉంటే స్కీమ్స్ అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో చూసుకుంటుంది. ఈ నియోజకవర్గం, మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు? అంటే విజయనగరం ప్రజలకి మనం తిరుగుతా వాళ్ళు ఆల్రెడీ కొన్ని అడుగుతున్నారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సమస్యలు మీరు బాగా ఐడెంటిఫై చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసుల్లో వాటర్ ట్యాంక్స్ ఈ రోజు పెరిగిన జనాభాకి సరిపోదు అంటున్నారు. ఆల్రెడీ నాన్నగారు చేశారు, కానీ ఈ రోజు పెరిగిన జనాభాకి సరిపోదు అనమాట. సో అది మనం నోట్ చేసుకుంటున్నాం. మనం దాంట్లో పూర్తి దృష్టి పెట్టి మనం పవర్లోకి వచ్చినాక ఒకవేళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి అలాగే నాకు కూడా ఆశీర్వాదం ఇస్తే నేను ప్రజల్ని గౌరవంగా నేను ఎమ్మెల్యే అయి ప్రజలకి సేవ చేస్తాను అని నేను అందరికీ చెప్తా ఉన్నా. నాన్నగారు ఆయన అంటే ఇందాక మనం అనుకుంటే నాన్నగారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వేరు. ఎందుకంటే ఆయన ఎక్కువ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ హైదరాబాద్లోని ఉండేవారు. ఆ తర్వాత ఎంపీ అయిన తర్వాత ఎక్కువ కాలం ఢిల్లీలో ఉన్నారు. సో మొదటి నుంచి కూడా ఆయన స్థాయి వేరు కనుక ఆయన అవైలబిలిటీ విషయంలో ప్రజలకు కొంచెం సందేహాలు అన్నాం, కొంత భయాందోళనలు ఉన్నాయి. అంటే రాజుగారి దగ్గర గబుక్ మనం వెళ్ళలేము, మిగిలిన నాయకులు విజయనగరంలో మిగిలిన నాయకుల్లాగా అంత ఫాస్ట్గా ఆయన కలవలేమనే ఒక రకమైన సమ్ గ్యాప్ వాస్ దేర్. ఇప్పుడు మీరు వస్తున్నారు అనుకుందాం, మీరే క్యాండిడేట్, మీరే గెలుస్తారని కూడా అనుకుందాం. మీరేం ప్రజలకి ఆ గ్యాప్, తెలుగుదేశం పార్టీ తలుపులు ప్రజలకు పూర్తిగా బార్లా తెరిచి ఉండి ఎనీ టైం ప్రజలు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు నివేదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తారా? అఫ్ కోర్స్ అండి, డెఫినెట్లీ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్. పబ్లిక్కి ఎప్పుడు మనం అవైలబుల్గా ఉంటాం. నాన్నగారు 45 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అదే బంగ్లాలో ఉన్నాము. అదేవిధంగా ఎవరు వచ్చినా నన్ను డెఫినెట్గా డైరెక్ట్గా కలవచ్చు. మీరు ప్రజల్లోకి వెళ్ళడం అది అంతవరకు మీరు ఏం చేయబోతున్నారు ప్రజల్లోకి వెళ్ళడం అనే విషయంలో? ప్రజల్లోకి వెళ్ళడం అనే విషయంలో అయితే మనం మేనిఫెస్టోని, మన సూపర్ 6 మేనిఫెస్టో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఆ ఏరియాస్లో, పర్టిక్యులర్ ఏరియాస్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం తెలుసుకుంటున్నాం. అది నోట్బుక్ పెట్టి నోట్ చేసుకుంటున్నాం. సో దట్ రేపు మళ్ళీ ఫ్యూచర్లో మనం ఆ ప్రాబ్లమ్ని పరిష్కారం చేయొచ్చు అనే ఉద్దేశంతో అది నోట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. రైట్, బాగుంది. ఇప్పుడు అలాగే విజయనగరం మున్సిపాలిటీ రేపు మీకు ప్రభుత్వం వస్తుంది, మీరు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. ఇంకో 2.5 సంవత్సరాలు మున్సిపాలిటీ మీ చేతుల్లో ఉండదు. అప్పుడు మీరు ఎట్లాగా మీ డెవలప్మెంట్ విషయంలో మీరు ఏం చేయగలుగుతారు? హ్యావ్ యూ ఎనీ క్లియర్ పిక్చర్ అబౌట్ దట్? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే డెఫినెట్గా మనం ఏదో ఒక విధానంలో we will implement whatever is necessary to be implemented according to the manifesto of our party. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా విజయనగరంలో వీరభద్రస్వామి గారు అధికారంలో ఉన్నారు. ఆయన కూడా ఆయన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గత ఏడాది నుంచి వాటి వేగం కొంచెం పెంచి సుందరీకరణ అనే ఒక పేరుతో విజయనగరాన్ని
చాలా అట్టహాసంగా, అంటే బయటికి లోపల ఏమనుకుంటున్నప్పటికీ కూడా బయటికి చాలా అట్టహాసంగా లైట్లు, స్ట్రీట్ లైటింగ్స్, పార్కులు, విగ్రహాలు ఇవి బాగా కనిపిస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? డూ యూ నేమ్ ఇట్ యాజ్ ఎ డెవలప్మెంట్? ఐ డోంట్ నేమ్ ఇట్ యాజ్ డెవలప్మెంట్ అట్ ఆల్. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయటం, అంటే రోడ్స్, డ్రైన్స్, వాటర్, ఇటువంటి ఫెసిలిటీస్. అయితే మనం ఆ డీటెయిల్గా వెళ్తే దాంట్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అలాగే నాన్నగారు రెవెన్యూ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ 1996లో ముషిడిపల్లి వాటర్ ప్రాజెక్ట్ చేశారు. దాంట్లో 10 ఊటబావులు చేసి దట్ వాటర్ ఓన్లీ ఈరోజు విజయనగరం ప్రజలకు వస్తుంది. అదే కాకుండా లాస్ట్ టైం 2017లో మినిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ చంపావతి నది వద్ద వాటర్ ప్రాజెక్ట్ చేశారు. అక్కడి నుంచి కూడా వాటర్ వస్తుంది. దానికన్నా ముందు మా పూర్వీకులైనటువంటి మహారాణి అప్పలకొండయామ్మ గారు విజయనగరం ప్రజల కోసం వాటర్ ప్రాజెక్ట్ చేసి ఆ రోజుల్లో పైప్ లైన్స్ పెట్టారు. ఆ రోజుల్లో పైప్ లైన్స్ పెట్టినప్పుడు అది నాన్నగారు వచ్చినాక 1978లో ఫస్ట్ ఎలక్షన్లో గెలిచినాక అప్పుడు ఆ పైప్ లైన్స్ అన్ని మార్చి కొత్త పైప్ లైన్స్ పెట్టారు. అంటే న్యూ ప్రాజెక్ట్స్ అండ్ మెయింటెనెన్స్ రెండు చేశారు. కొత్త ప్రాజెక్టులు చేశారు, పాత ప్రాజెక్టులు కూడా మెయింటైన్ చేయటం జరిగింది. అలాగే చూస్తుంటే రోడ్స్ దగ్గరికి వస్తే 12 రోడ్స్ డబుల్ లేనింగ్తో ప్రతిపాదించాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు. మనం 8 రోడ్స్ అయితే కంప్లీట్గా పూర్తి చేసాం విత్ సెంట్రల్ లైటింగ్ అన్నిటితో పాటు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ 4 మిగిలిన రోడ్స్ కూడా వాళ్ళు చేయలేకపోయారు. అలాగే మనం సంతకాల వంతెన కానివ్వండి, అండర్ బ్రిడ్జ్లు, ఓవర్ బ్రిడ్జ్లు, బీసీ కాలనీలో, అలాగే గాజుల రేగా, ఇవన్నీ మనం చేసున్నాం. మనం ఎన్నో చేసాం. అలాగే ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తే 1/2 అవర్ దూరం ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ మనమే అన్ని పర్మిషన్స్తో, నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్ని పర్మిషన్స్తో సహా తెచ్చారు. 2800 ఏకర్స్తో కార్గో అవనివ్వండి, మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ అవనివ్వండి, ఇటువంటి ఫెసిలిటీస్తో పెట్టారు. మెయింటెనెన్స్, ఓవరాల్, రిపేర్ దగ్గరికి వస్తే అది ఇండియాలోనే ఫస్ట్ అన్నమాట. మలేషియాలో ఉంది, శ్రీలంకలో ఉంది, కానీ ఇండియాలో లేదు. మనం ప్రజలు ఏం తక్కువ కాదు వేరే దేశాల నుంచి అని నాన్నగారు అది ఇక్కడ పెట్టాలని ఉద్దేశంతో అది పెట్టారు. ప్లస్ ఇక్కడ ఎన్నో జాబ్స్, ఆదాయ వనరులు, ఇటువంటి అన్ని ఎంతో ఇంక్రీజ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ వస్తే భవిష్యత్ ఎంతో బాగా అభివృద్ధి అవుతుంది ప్రాంతాలు. అందుకే ఇక్కడ దానికి ఇంత ఎఫర్ట్ పెట్టారు. కానీ వాళ్ళు వచ్చినాక షో వర్క్ అన్నమాట, శంకుస్థాపన, ఇలాగ బొమ్మలు పెట్టడం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా గాంధీ గారి విగ్రహం స్థాపిస్తున్నారు అన్నమాట, ఇంకా పెడుతున్నారు. డైలీ వెళ్ళి దాన్ని అక్కడ పరిశీలిస్తున్నారు. అక్కడ పరిశీలించినప్పుడు ఇప్పుడు వారు చేస్తుంది ఏంటి, గాంధీ గారి విగ్రహం పెడుతుంది ఏంటి, ఇక్కడికి వస్తుంటే వాళ్ళు డ్రగ్స్ ప్రోత్సహిస్తున్నారు. అంటే విజయనగరం అంతా డ్రగ్స్ అలాగా పెరిగిపోతుంది. అదేవిధంగా ఆల్కహాల్ పెరిగిపోతుంది. ఇవన్నీ పెరిగిపోతున్నాయి. గాంధీ విగ్రహం పెడుతున్నారు. దాంట్లో ఎంత కాంట్రడిక్షన్ ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలి. అలాగే చూస్తుంటే లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానివ్వండి, సర్పంచ్ వ్యవస్థ అంటే పంచాయత్ కానివ్వండి, ఇవన్నీ గాంధీ గారు ఎప్పుడు చెప్పేవారు, ఇవి స్ట్రాంగ్ ఉంటే మన రాష్ట్రం స్ట్రాంగ్గా ఉంటుంది. లోకల్ బాడీస్ ఎప్పుడైనా స్ట్రెంగ్తన్ చేయాలని వారు చెప్పేవారు. కానీ ఎమ్మెల్యే గారు చేస్తుంది ఎగ్జాక్ట్ ఆపోజిట్. అన్ని వారు గుప్పెట్లో పెట్టుకొని ట్యాప్ కనెక్షన్ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే అది చాలా హాస్యాస్పదం. ప్రజలకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక పక్క గాంధీ గారు విగ్రహం పెడుతున్నారు, ఇంకొక పక్క ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు. సో వారు తప్పు పనులు కప్పుపుచ్చుకోవటానికి ఇవి చేస్తున్నారు ఎలక్షన్స్ ముందని ప్రజలందరూ భావిస్తున్నారు. సరే, అగైన్ కమింగ్ బ్యాక్ టు పాలిటిక్స్, జనసేనతో ప్రయాణం ఎలా ఉంది? జనసేనతో ప్రయాణం మాది బాగుంది. నారా చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిపి ఎన్నికలకు వెళ్ళాలని వారి డిసిషన్ తీసుకున్నారు. అదే విధంగా మనం ఫాలో అవుతున్నాం. అంటే యశస్వి గారు, మీరు అంతా కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం. హౌ ఇస్ ఇంటరాక్షన్ బిట్వీన్ యూ బోత్? మీ ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్. ఓకే. సో విజయనగరంపై పూర్తి అవగాహన పెంచుకొని, అయితే తండ్రి కావచ్చు లేకపోతే కూతురు కావచ్చు, ఇద్దరిలో ఎవరు అభ్యర్థి అయినా కూడా ఎన్నికలు వెళ్ళడానికి మేము సిద్ధమే, విజయం మాకే తథ్యమని పూర్తి నమ్మకంతో ఉన్న అదితి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంటర్వ్యూ ముగిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.